హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్. ఇప్పుడు నేను పాస్తా చేయబోతున్నాను. చిన్న పిల్లలకి అందుకు చాలా బాగుంటుంది. సాయంత్రం పూట స్నాక్స్ లాగా మంచిగా తినేయచ్చు. ఇప్పుడు మనకి కావాల్సిన పదార్థాలు పాస్తాని కొద్దిగా ఇలా ఒక గిన్నెలోకి వేసి ఇప్పుడు ఈ పాస్తా మునిగే వరకు కొన్ని వాటర్ వేయాలి. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకొని పాస్తా మునిగే వరకు వాటర్ వేయాలి. స్టవ్ వెలిగించి పాస్తా పెట్టేయాలి. ఇప్పుడు స్లిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత పాస్తా మంచిగా ఉడుకుతుందండి. పాస్తా మంచిగా ఉడికింది బాగా, చూడండి. ఇప్పుడు ఈ పాస్తాని మొత్తం వాటర్ అన్ని వంపేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మళ్ళీ వెలిగించుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు టీ స్పూన్ తిరువాత గింజలు, సైజ్ 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగాక పచ్చిమిర్చి, టమాటా మెత్తగా ఫ్లాష్ అయ్యేదాకా ఉంచాలి. 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు నీళ్ళు వంపేసి తీసుకున్న పాస్తాని ఇందులోకి వేయాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్. మంచిగా కలపాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. 1 మినిట్ ఇలా మూత పెట్టి ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేడి పాస్తా రెడీ అయింది. ఇప్పుడు ఈ పాస్తాని మంచిగా తినేస్తే అయిపోద్ది. సూపర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.